अपने छत से देखा, तभी मैं नीचे उतर के आया कि जरा देखो कहाँ है क्या, और तो पता नहीं किसी तरह की कोई आवाज़ आपने सुनी? हाँ, बहुत जोर आवाज़ आई, बिल्डिंग खिड़की हिल गई, खिड़की हिल गई। आपका घर कितना दूर है इस ये जगह रहा से? गुरुद्वारे के पास। मेरा भाई यही तो था ना ये। नहीं जी, हम कुछ नहीं, हम ये देखे, लपट देखा, हाँ, अपने छत से देखा, तभी मैं नीचे उतर के आया कि जरा देखो कहाँ है क्या, और तो पता नहीं किसी तरह की कोई आवाज़ आपने सुनी? हाँ, बहुत जोर आवाज़ आई, बिल्डिंग खिड़की हिल गई, खिड़की हिल गई। దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలోని గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన ఓ కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు మరణించగా చాలా మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. మరోవైపు పేలుడు దాడికి 8 వాహనాలు ధ్వంసమయ్యాయి. సాయంత్రం 6:45 ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. భారీ పేలుడుతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అలాగే ఎన్ఐఏ సహా పలు దర్యాప్తు సంస్థల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. वैसे जल गए आसपास में जो थे वो कितनी गाड़ियां डैमेज हुई हैं यहाँ पर? कितनी? 2-3 गाड़ी। वो जो कार सवार थे उनकी क्या हालत कैसी है? कुछ तो गंभीर 8-10 तो गंभीर है, 20-25 जनों को वैसे चोट आई उनके जैसे चलो से कुछ हाथ। कितने बजे घटना घटी है? 7 बजे। 7 पुट्टे 7 में बम फट गया। 7 बजते पुट्टे 7 में बस बम फट गया। मैं अपना दुकान वहीं पे था, मेरा दुकान। कितनी गाड़ियां चपेट में आई इसके बम के? 2 जल गया है। 2 बस भी? हाँ। పేలుడు పదార్థాలను కారులో ఉంచి దూరం నుంచి రిమోట్ కంట్రోల్ సాయంతో ఆపరేట్ చేసినట్టు అనుమానిస్తున్నారు. ఢిల్లీలో ప్రతి సోమవారం పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాదం తీవ్రత తక్కువగా ఉందంటున్నారు స్థానికులు. మరోవైపు 2 రోజులుగా యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ను ముమ్మరం చేశారు పోలీసులు. జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులు కలిసి అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్ గుట్టురట్టు చేశారు. ఫరీదాబాద్లో నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ గజవత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధమున్న 8 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 3 వైద్యులున్నట్టు తెలుస్తోంది. As of now, I cannot tell you anything. Basic It is under investigation. Sir, what is the primary information? ഉന്നത പോലീസ് ഉദ്യോഗസ്ഥർ പരിശോധനകൾക്ക് ശേഷം മടങ്ങുകയാണ്.
कौन है ये? एसीपी है? मुझे जान अपने भाई का यहाँ पे मेरा भाई यही तो खड़ा हुआ था ये హర్యానాలోని ఫరీదాబాద్లో 360 కిలోల పేలుడు పదార్థాలను సీజ్ చేశారు పోలీసులు. అలాగే ఒక అసాల్ట్ రైఫిల్, ఇతర కెమికల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో డాక్టర్ ఆదిల్ అహ్మద్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ టైంలో ఒక AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారించిన పోలీసులు హర్యానా పోలీసులతో కలిసి పలుచోట్ల సోదాలు నిర్వహించారు.